గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మా అన్న కాడ ₹25 పడవ దిగట్టుకెళ్ళి దాన్ని నడి సముద్రంలో వదిలేసి వచ్చిన మాట అబద్ధమేట్రా? నేతరా అది ఒకటి పడవ మధ్యలో ముక్కలైంది, చిన్న షాక్ కట్టుకుని ప్రాణాలతో బయటపడతాం. నన్ను నమ్మండి సారా. కన్నీటి కథలని కరిగిపోయే టైపు కాదురా మది, రెచ్చిపోయి నెత్తుతాగే టైపు. పడవ ఖరీదు 10,000. కట్టడానికి పాకాడే ఉంది ధర. నీ కాడు ఏమి లేదంట వెంటే కొర్ర మీద షాపులాగా నువ్వు లేవో. మీ నాన్న నా డబ్బు కట్టేంత వరకు నిన్ను నా ఇంటికాడ ఉంచుకుంటానే. నీకు ప్రీ బోర్డింగ్ లాడ్జింగ్, నాకు ప్రీ వినోదం. తమ్ముడు లాగవా మనం వాడాల్సిన పిల్ల పరాయోడిట్లో ఉంటే దాని పెళ్ళి ఎవరు చేసుకుంటారు? ఎప్పుడు చేసుకోపోతే మా అన్నే ఉంచుకుంటాడు. డబ్బిచ్చట్టుకెళ్ళి దీన్ని. కొడుతుంది కూడా బాబు. అన్నను కొట్టడం మానవంటే అప్పుడు నీకే పేపర్ మెత్తగా నల్లోడు నల్లోడు ఎగతాడు చేస్తాం గానీ గారెలు మాత్రం బ్రహ్మాండంగా చేశాడ్రా. ఇట్లా ఉడికిపోతున్నాయి, చూకపోతున్నా ఏంటి? గ్యారెలు అదిరిపోయి రా కూర్చో కూర్చో. బాబా 1 2 3 4 5 6 7 8 9 ఈ 9వ ప్లేట్ ఎవరిది? అరే గంగా, నా గంగా, నువ్వు వస్తావని ముందే ఊహించి నీ కోసం చాపేసి పక్కన ప్లేట్ ఎట్టి అందులో చిల్లి గ్యారెట్టి కూర్చో కూర్చో. గంగో గంగా. అరే గంగా, గ్యారెలు ఉన్నాయి. ఎవరు చేశారనుకున్నావు? మన నల్లాడు. త్వరగా నా గారేది?
పొట్టి నా గారు తింటావా చూడు బావా. అరే గంగా వాడు మనాడు వదిలేసే. రే జాంగ్రీ ఎలా ఉందిరా? బ్రహ్మాండంగా ఉంది. జాంగ్రీ జాంగ్రీ అంటే జాంగ్రీ. ఇంకోసారి ఇలా చేసావంటే చంప పారేస్తాను. బావా, నా జాంగ్రీ. ఒరే నల్లడా బాగుంది. పోదా? ఒరే నల్లడా నా జోలికి వచ్చావంటే డామ్ అరే గంగా వదిలే, నేను పడతాను కదా. దా బబ్బు బబ్బు, నేను పడతాను కదా. జాంగ్రీ జాంగ్రీ అమ్మా, దా పెడతా దా. ఇదిగా గురు. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఏం చేస్తావు అక్కడ? ఏంటి అవుతాను పిచ్చిదాలాగా? ఈ మలక్పేట మాంచాల్ని పట్టుకొని పిచ్చిది అంటావా? చూపించమంటావా నా తడాక? ఏంటి నువ్వు చూపించేది నీ తడాక? పొట్లకాయతో పీకారంటే మూర్ఖుడా, అది పొట్లకాయ కాదురా. ఇది పొట్లకాయ కాదా? మరి పిట్లకాయ అమ్మా. ఇది పొట్లకాయే, పావు అనుకున్నాను. అయ్యి బాబోయ్, దీన్ని ఏదో పిచ్చి దనుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడాను. మంత్రగత్త నాయనో. అయ్యో పొట్లకాయ 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 పొట్లకాయ. రామ్మా కూర్చో. రండమ్మా, ముత్తైదువులందరూ అక్షంతలు వేయండి. నా బిడ్డని కనిపించలేదు. ఇక్కడ పడుకోబెట్టిపోయానమ్మా. ఏమైంది? నా బిడ్డ కనిపించలేదు బిడ్డ గారు. అమ్మా ఊరుకు. అయ్యో అయ్యో, శుభం అంటూ సీమంతం చేసుకుంటుంటే బిడ్డ మాయమవడం ఏమిటి? అమ్మా అలా చూస్తారేమిటమ్మా? మీరు కూడా వెళ్ళి వెతకండి అమ్మా, వెతకండి అమ్మా. నా బిడ్డ కనిపించడం లేదన్నయ్య. ఏం కంగారు పడకండి, ఇక్కడ అక్కడ ఉంటుంది, రండి. బంగారు ఏంటి పిచ్చిపోయిన బంగారు? అదృష్టం బాగుండబట్టి బిడ్డ మన కలబడింది. లేకపోతే ఈ మతి లేని పిల్ల బిడ్డను బావిలో పడేస్తుండేది. అది కాదమ్మా. ఇలాంటి దిక్కుమాల వాళ్ళందరినీ చేరదీసి ఎందుకయ్యా మా ప్రాణాలు తీస్తావు? పదండి. అసలు బుద్ధిందా నీకు? ఎవరిని అడిగి బిడ్డను తెచ్చావు? నోర్మోయ్, అసలు పిలవని పేరంటానికి ఎందుకు వెళ్ళావు? ఆపో, ఏదో అనాథమని ఇంట్లో ఉండనిచ్చా. మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేశావో తీసుకెళ్లి నడి సముద్రంలో వదిలేస్తాం. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. నేను పాపని ఆడించడానికి తెచ్చుకున్నాను. దానికి అంత గోలు చేయాలి ఆవిడ? అది గోల కాదు బంగారు, కన్న తల్లి ప్రేమ. నువ్వు బిడ్డకు తల్లివైతే ఆ బాధ ఏంటో తెలిసేది. తాళి కట్టించుకుని మరుక్షణమే ఏ ఆడదైనా తల్లి కావాలని కోరుకుంటుంది. అన్నం లేకపోయినా ఉంటుంది కానీ అమ్మ కాకుండా ఏ ఆడది బ్రతకలేదు.
రోజు గదిలో దూరింది కదా, దాని మాత్రమే ఇది. గంటలో 10 భాషలే కాదు 10 నెలల కడుపు కూడా తెచ్చుకుంటది అన్నమాట. ఓ బహీ టైప్ హై నమ్మశక్యమిల్లే ఈజ్ ఇట్ ట్రూత్ ఏంటిది నీకు నాకు నీకు నాకు నీకు ఇది కావాలి. ఏం కావాలమ్మా ఇది కావాలి. వామ్మో ఎవరిని పెడితే వాళ్ళని అడగకూడదమ్మా, తప్పు. మరి ఎవరిని అడగాలి? ఏంట్రా బంగారుకి ఏదో కావాలంట కాస్త చూడయ్యా. ఏం కావాలంట్రా? వచ్చి నువ్వే అడిగయ్యా, సిగ్గు పడిపోతుంది. ఏంటి బంగారు ఏం కావాలి? నాకిది కావాలి. ఎవడ్రా ఇది నేర్పింది? ఏయ్, ఎవడ్రా నేర్పింది? చెప్పండి, చంపేస్తాను. చెప్పండి. ఏమి నేర్పించడం లేదా? ఇదేనా నేర్పించడం? బంగారు ఏంటి ఏంటి అవసరం? ఏంటి పిచ్చి పని? ఆడది అన్నం లేకపోయినా ఉంటుంది, కానీ అమ్మ కాకుండా ఉండలేదని నువ్వే చెప్పావుగా. అమ్మవి కావాలనుకుంటే ఓ మంచి కుర్రాడిని చూసి పెళ్లి చేసుకో, నీ కోరిక తీరుతుంది. రవి, అవునన్నా, కస్టమ్స్ వాళ్ళు సడన్ గా రైడ్ చేశారు. 4 పడవల సరుకు ఒగ్గీసొచ్చాం. వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టారా? దూరం నుంచే పారిపోయి వచ్చాం. అయితే ఆ పడవల్లో ఉంది మీరు కాదు, పల్లెకారులు. ఆపండి. నాకేం తెలుసు బాబు, మమ్మల్ని తీసుకుంటారా? నీకేంటి తెలవదనే కదరా నేను చెబుతుంది. 6వ నంబర్ పడవలో నువ్వు, 7వ నంబరు 8వ నంబర్ పడవల్లో ఈ సన్నాసులు ఉన్నారని ఈ లాగ్ బుక్ లో ఏలు ముద్రలు వేసాడ్రా బాబోయ్. చెప్పు, ఎక్కడ దేవుడు? యాటికెళ్ళారా? యాటికెళ్ళడా? బయటికి తెలీదు. అన్నలతో మాకేం సంబంధం లేదరా. మమ్మల్ని ఏందరా మాకేం తెలీదు. చేపలు పట్టుకుంటారని మీ వాళ్ళకి నా పడవలు అద్దెకిస్తే వాటిలో స్మగ్లింగ్ చేస్తున్నారంట. కస్టమ్స్ వాళ్ళు పట్టుకోకపోతే పారిపోయారంట. మీ వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు? మర్యాద లేదని చెప్పండి. మాకేంటి తెలుసురా? వీళ్ళెట్ట చెప్పరండి. స్టేషన్ కి తీసుకెళ్లి మీ టైప్ లో వడ్డిస్తే గానీ నిజం కక్క తీసుకోండి. రండి రండి. ఏమిటి దౌర్జన్యం? దౌర్జన్యం ఇంకా మొదలవ్వలేదు ఆఫీసర్. అరెస్ట్ చేసిన వాళ్ళని విడిచిపెట్టకపోతే అప్పుడు మొదలవుతుంది. నువ్వేంట్రా మధ్యలో? వాళ్ళ మొగుళ్ళు తప్పు చేసేసినారని రుజువైపోయినది. ఏంట్రా రుజువైంది? అసలు ఆ తప్పు చేసిన పల్లెకారులు ఎక్కడ దాచారు చెప్పండి. ఏంటి జైల్లో పెడతామని వాళ్ళే పారిపోయారు. అబద్ధం. ఒక పూట తింటే 2వ పూట గంజినీళ్లు తాగే వాళ్ళు స్మగ్లర్సా? ఒంటి నిండా కట్టుకోవడానికి బట్టలు లేని వాళ్ళు సముద్రపు దొంగల? అబ్బా, ఉప్పు చేప ఊరేసినట్టు ఎంతసేపు అయ్యా నీ మీటింగ్? అసలు దొంగలు ఎవరో తెలిసే వరకు ఇక్కడ ఏవి తేలదు ముత్యాలు. 5 నిమిషాలు ఈ ప్లేస్ క్లియర్ చేయకపోతే లాఠీ చార్జ్ చేస్తావు. ఏంట్రా చేయించేది పడవలో తెడ్డు? మా చేతుల్లో ఉన్న తెడ్ల ముందు మీ లాఠీలెంత? లేపండి. చూసారుగా, పుచ్చకాయలు పగిలినట్టు పగిలిపోతాయి మీ తలకాయలు. మర్యాదగా తప్పకపోతే ఫైరింగ్ చేయాల్సి వస్తుంది. ఫైరింగ్ జరిగిందో మీ బతుకులు పాసర్ల పూడి బోరింగ్. వీళ్ళెవరో తెలుసా? ప్రపంచాన్ని చుట్టూ ఉన్న సముద్రాన్ని ఒంటి చేత్తో ఈదే జాలర్లు. వీళ్ళ జోలికొస్తే అట్ట గుడ్డప్పకి చూస్తానంటే మగడా అవతల ఉప్పినైపోద్దని వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు. గుళ్ళు ఒగ్గేసేసి, లేకపోతే జాతర అయిపోద్ది.
అసలు దొంగలు ఎవరో ఎప్పుడైనా తెలుసుకోండి. తీసుకెళ్ళండి. అందం కట్టడానికి ఇది పలనాడు కాదు, బొబ్బలు పెట్టడానికి బొబ్బలి కాదు. ఇవాళతో నీ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ క్లోజ్, నీ బోట్లోని అవుట్, నీ ట్రాలర్స్ వేలం పాటలో గోవింద. మళ్ళీ నీ పాతగొచ్చి తీసి మొలక కట్టుకో, సెంటర్లో కూర్చొని ఉప్పు చేపల ముక్క పోయి. అది కావాలి. ఓకే ఓకే, నీకు ఆ బొమ్మ కావాలి అంతే కదా. తీసుకోయా. రాబిన్ బ్లూ వారి బెస్ట్ వైట్ డ్రెస్డ్ కపుల్ పోటీల్లో గెలిచిన ఈ జంటకు ప్రముఖ పారిశ్రామికవేత్త బంగారాజు గారు బహుమతి ప్రదానం చేస్తారు. మీ బట్టలు ఇంత తెల్లగా ఉండటానికి కారణం? రాబిన్ బ్లూ. ఐసి. ఎందుకు మావయ్య మాట్లాడితే డొక్కు పుస్తకం తెరిచి చూస్తావు, దొరకని బంగారం కోసం కలలు గంటావు. లింగరాజు, తంగు మూసుకో. నిన్నటి వరకే అది కలరా, కానీ ఆ కళ నిజమయ్యే రోజు దగ్గరలో పడింది. ఇదిగో ఈ హారాన్ని ఇప్పుడే ఒక పిల్ల మెడలో చూసా. ఇంకే మావయ్య, ఆ పిల్లను పట్టి ఇక్కడ తీసుకొస్తే ఓడోడు బంగారం నీకు సొంతమవుతుంది. ఓడట బంగారం ఒక ఎత్తు, ఇదిగో ఇది చూడరా. కోట్ల ఖరీదు చేసే ఈ కాట్బండ్ వజ్రం నా చేతికొస్తే చక్రం లేని విష్ణుమూర్తినైపోతాను రా.
దున్నపోతులాగా ఉండే ఒక ఆడపిల్ల తీసుకురాలేక తన్నులు తిని వచ్చారా సంపాదనలు మారేయాలరా రవిచంద్ర మామూలుడు కదండి. ఈ ఏరియాలో నంబర్ 1 చేపల కాంట్రాక్టర్లు అయినా ముత్యాలు రత్నాల్లో జైల్లో ఎట్టించాడండి. ముత్యాలు రత్నాలు ఇద్దరు జైల్లో ఉన్నారన్నమాట. ఈ చేపలు తవడరా. మన షాపులో ఎలకటి తెలిసిపోయినదే. అల్లా బబ్బుల్లో దేవుడు వెళ్ళిపోయి చెప్పేసినాడు. ముందు నువ్వు ఈ జేబులో చుప్పు చేప తీసి బయట పారేమి. పాపం పక్కసల్లో బాపనాయన కంపుకు 3 దినాలుగా లంకనాలు తీసినాడు కదేటి. దానికి నానటి చేస్తాను, అది కర్మ అంతాను. ఎదవని ఎదవ. ముత్యాలు రత్నాలంటే మీరేనా? మామే ఒగ్గేసినారా? కాదు, మీకోసం బంగారాజు గారు వచ్చారు. బంగారు రాజా ఇది నేల మీద ఉండే మనిషి. దీన్ని ఇలా నీళ్లలో వేస్తే జలకన్యగా మారిపోతుంది. జలకన్య, ఒక్కసారి నా కంట కనపడవే, నీతో ఒక ఆట ఆడుకుంటారు. ఆడుకుంటావురా? ఆడుకుంటావు? ఆడపిల్లంటే నీకు అంత చులకనా?
మధ్యలో ఇంకో ఆడపిల్ల వస్తే నేనేం చేస్తానని చెప్పాను? నాతోనా? ఎప్పుడు చెప్పావు? గుర్తులేదు, మర్చిపోయావు. నీకు బుద్ధి చెప్పాలనే నేను చచ్చిపోతున్నాను. చచ్చిపోతావు. అవునా? ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? దేనికి బతకాలి? నేను చచ్చిపోతున్నాను. గంగా, నువ్వు నా కల్లోకి వస్తున్నావు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నేను నిన్నే ప్రేమిస్తున్నాను. అబ్బబ్బబ్బా, ఎన్ని తీయటి మాటలు, అన్ని అబద్ధాలే. ఇది మాత్రం మింగింది. ఇప్పుడు ఏమవుతుంది అబ్బా? ఉండు, నీ సంగతి చెప్తాను. హలో హలో, ప్రేమించానంటుంది, పైగా ఫోన్ దగ్గరికి వెళ్తుంది. కొంపదీసి నేనే ప్రేమించానని పోలీసులు కంప్లైంట్ ఇవ్వదు కదా. నేను పాక్కుంటూనే వెళ్తాను. హలో, అక్కడ రవిచంద్రని పొడుగ్గా ఉన్న అమ్మాయికి చీర కప్పుతుంటాడు. వాణ్ణి పిలు. సిస్టరు, బిళ్ళలు ఎక్కువగా మింగినట్టున్నావు. పోతావేమో. పోవడానికే కదరా మింగింది. హలో, బావగా, నన్నెంత మోసం చేశావురా. గంగా ఏంటే? ఎక్కడి నుంచి? ఎవరు నెత్తి మీద నుంచి. ఏంటి ఆ మాటలు? ఈ పిచ్చిదారి మాటలు వింటే విను, లేదంటే లేదు. అవును, దానికి చీర కప్పట అయిందా? దేనికి? గొంకొద్దు, నా కళ్ళారా నేను చూశాను. చూడు, నాకు కూడా ఒక చీర కొను, నా శవం మీద కప్పడానికి. బుద్ధి లేకుండా మాట్లాడుకో. ఇంకా బుద్ధి ఏమిటి? ఇదిగో, ఇప్పటికే 20 వాల్యూమ్ టాబ్లెట్లు మింగా, 20 బ్రూఫిన్ టాబ్లెట్లు మింగా, 20 మెగానిల్. ఒరే, కళ్ళు మసగ్గా ఉన్నాయి, కొంచెం చదివి చెప్పు. బ్రదరు, మీరెవరో నాకు తెలీదు. ఈ పిల్ల అది ఇది అని కాదు, దేశంలో సమస్త జబ్బులకు వాడే మందులు ఒకేసారి లోపలికి తోసేసింది. ఇంకా ఎంతసేపట్లో చచ్చిపోతానో కూడా చెప్పరా? ఈ పిల్ల వెక్కిళ్ళు అవి చూస్తుంటే మరో 4 మినిట్స్ కంటే ఎక్కువసేపు బతికేలా లేదు. మీరు అర్జెంట్ గా రావాలి. రే, ఎవరా నువ్వు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నువ్వుంటే చీరల షాపుకి ఎదురుగా ఉన్న రెస్టారెంట్ ఉంది బాబు. అన్యాయంగా ఈ పిల్ల చచ్చిపోయింది. ఈ కాసేపు ఇక్కడే ఉంటే కర్మకాండ కూడా నాట్యదే చేయిస్తాను. నేను వెళతాను.